నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. 3వ తారీఖు శనివారం ఆగస్ట్ నెల. ఈరోజు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా కొంచెం ఉదయాన్నే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం గుడికెళ్ళి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి పేర్ల మీద కూడా అభిషేకం అనేది కంపల్సరీగా చేయించండి. నేను మరీ మరీ చెప్తున్నాను. ఎందుకంటే మన మీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటాది. ఈ నరఘోష అనేది చాలా తగ్గే అవకాశాలున్నాయి. అలాగే మీకు అవకాశం ఉంటే కొంచెం ప్రసాదం కింద ఇంట్లోని కొంచెం ఎండు ద్రాక్ష ఉన్నా, కిస్మిస్ ఉన్నా, లేదు ఖర్జూరం ఉన్నా, అది ఎండు ఖర్జూరం అయినా పర్వాలేదు, అదే పంచదారతో కలిపినటువంటి పాకంతో కలిపినటువంటి ఖర్జూరం అయినా పర్వాలేదు. కొంచెం ప్రసాదంగా తీసుకెళ్ళి, ఆ మహాశివుడికి ప్రసాదం కింద పెట్టినట్లయితే మాత్రం మనకి అవ్వలేనటువంటి పనులు కూడా అయ్యే అవకాశాలున్నాయి. మన ఇంటి మీద నరఘోష గాని, నరదిష్టి గాని, నరపీడల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్‌నెస్ అనేది దొరికే అవకాశాలున్నాయి. అలాగే మీరు ఈరోజు తలపెట్టేటువంటి పనులు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. మనకి కొంచెం అమౌంట్ అనేది బాకీలు వసూలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కొంచెం ఆర్థికంగా మనశ్శాంతంగా ఉండే అవకాశాలున్నాయి. కొంచెం ఆర్థికంగా బలోపేతం అవుతాం. కొంచెం మనశ్శాంతంగా ఉంటుంది. నిద్ర అనేది హాయిగా తీసుకోగలుగుతాం. అలాగే హెల్త్ ఇష్యూ కూడా కొంచెం బాగుండే అవకాశాలున్నాయి. ఫ్రెండ్స్ అందరిని కూడా కలుసుకునే అవకాశాలున్నాయి. అలాగే చిన్ననాటి మిత్రుల్ని కూడా మనం కలుసుకొని మన కష్ట సుఖాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బంధువులతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మన విషయాలు, మన ఇంటి గుట్టు విషయాలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ చేతికి మన విషయాలు చిక్కకుండా మాట్లాడండి. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగానే ఈ రోజంతా వ్యవహరించండి. అలాగే ఆధ్యాత్మికంగా ఆ శివుడిని ఈ రోజంతా స్మరిస్తూ ఉండండి. మీకు ఈ రోజన్నీ కూడా సక్సెస్ అనేది సాధిస్తారు. ఇంట్లో కొంచెం మానసిక ప్రశాంతత లేదు, కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో చిన్న చిన్న గొడవలున్నాయి అనుకున్నట్లయితే మాత్రం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడికి కూడా ఈరోజు అవకాశం ఉంటే వెళ్ళండి. కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. ఉంటానండి. అలాగే నా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఈ భవిష్యవాణి ద్వారా ప్రతిరోజు కూడా రేపు ఆదివారం ఎలా ఉండిపోతుంది, ఏంటి అవన్నీ కూడా చాలా చక్కగా వివరించుకుందాం. అందుకే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దిలీప్. ఉంటానండి.